అండి అందరికీ వెల్కమ్ టు పూజిత క్రియేషన్స్. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని రైట్ సైడ్న నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నెక్ అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా అయితే టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. దారం కట్ అవ్వకూడదండి. క్లాత్ అనేది కిందికి తిరిగేసుకొని ఇలా నెక్ మొత్తం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ నెక్ పీస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కట్స్ ఇచ్చుకొని క్లాత్ అనేది తిరిగేసుకొని పై స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. క్లాత్ రాంగ్ సైడ్న ఇలా 2 ఫోల్డ్స్ చిన్నగా చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే ఈ టాప్ ఎలాగుందో కామెంట్ చేయండి. సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే సేమ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ పెట్టేసి స్టిచ్ చేసుకొని తిరిగేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్న లోతు తీసి కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ రాంగ్ సైడ్ పైకి పెట్టుకొని టక్స్ ఇచ్చిన చోటు నుంచి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం హ్యాండ్ అంతా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ అనేది లోతు తీసేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ జాయింట్స్ అనేది వేస్తున్నాను స్ట్రైట్గా. కింద వచ్చేసి 4 మీటర్స్ వదిలేస్తున్నాను సైడ్ కట్స్ కోసం. ఎవరికైనా కటింగ్ వీడియోలో కానీ స్టిచ్చింగ్ వీడియోలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను టైలరింగ్లో ఎక్స్పర్ట్ని అయితే కాదండి, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, బయటకి ఎక్కడ వెళ్ళలేదు. మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇంట్లోనే ఉండి నేర్చుకున్నాను. ఇక్కడ సైడ్ కట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. మనం పంజాబీ డ్రెస్సులకి ఎలాగా స్టిచ్ చేసుకుంటామో అలాగా స్టిచ్ చేస్తున్నాను. 2 సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. టాప్ ఎలాగుందో చూసేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ ఎలాగుందో కామెంట్ చేయండి.